ప్రతి చోట మైనారిటీస్ తొక్కుతున్నారు. మీరు చెప్పినట్టు ఆమెర్ అలీ ఖాన్కి ఇచ్చారు. ఆమెర్ అలీ ఖాన్కి ఇచ్చి వాళ్ళకి తెలుసు అది ఎమ్మెల్సీ పోతుందని, వాళ్ళకి ఇచ్చి అక్కడ మోసం చేశారు. మళ్ళీ దాని తర్వాత మైనార్టీస్కి ఇప్పుడు అజరుద్దీన్కి ఇచ్చారు. అక్కడ ఇప్పుడు వరకు ప్రతిసారి మైనార్టీ మినిస్టర్ ఉండే మన దగ్గర ఎవరు ఫరీదుద్దీన్ గారు చేశారు. ఇంతకుముందు ఆంధ్ర గవర్నమెంట్ ఫరీదుద్దీన్ గారు చేశారు, షబ్బీర్ అలీ గారు చేశారు. ఇంకా దాని తర్వాత ఎవరుండే మన కడప ఎమ్మెల్యే అయినా చేశారు. మన మరి అందరు చేసిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక్క మైనార్టీ మినిస్టర్ లేడు. మైనార్టీకి అడగడానికి లేదు. ఇప్పుడు మైనార్టీకి ఒక్క లోన్ ఇప్పుడు మన మిషన్స్ కోసం అని 2 లక్షల మంది సబ్మిట్ చేశారు హైదరాబాద్ నుంచి స్వింగ్ మిషన్స్ ఇస్తారని. ఒక్క మిషన్ కూడా ఇచ్చారు. అడగండి, ఎలక్షన్ స్టంట్ గురించి చెప్పారు. ఒక్క మిషన్ కూడా మైనార్టీకి ఇవ్వలేదు. వీళ్ళు స్పెషల్లీ ఏంటంటే ఓన్లీ చాక్లెట్ ఇద్దామన్నట్టు ఉండదు. చాక్లెట్ ఇద్దామని చాక్లెట్ కూడా ఇస్తలేరు పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ గత బీఆర్ఎస్ హయాంలో మీకు అందినాయి, ఇప్పుడు అందట్లేవు. ఇప్పుడు ఒక్కడు కూడా అందుతుంది. ఏడంతున్నాయి మిషన్లు ఇచ్చారు. ఇల్లు స్వింగ్ మిషన్ లక్షల స్వింగ్ మిషన్లు ఇచ్చారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు ఇచ్చారు? మైనార్టీస్కి ఎప్పుడన్నా ఇల్లు విన్నారా? లక్షల మనకు కనీసం 20-30 వేలు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వచ్చినాయి మైనార్టీస్కి. సిటీలో స్పెషల్లీ హైదరాబాద్ సిటీలో 1,00,000 ఇల్లులు కడితే దానిలో 30 నుంచి 40 వేల ఇల్లు దగ్గర మైనార్టీస్కి వచ్చినాయి. స్పెషల్లీ మా అంబర్పేట గురించి నేను అంబర్పేటలో ఉంటాను. అంబర్పేటలో 4,500 ఇల్లులు శాంక్షన్ అయితే మైనార్టీస్కి 2,000 ఇల్లులు మైనార్టీస్కి వచ్చినాయి. అందరికి వచ్చినాయి. స్పెషల్లీ మా దాని గురించి చెప్తున్నా. ఈ పరిస్థితులు దాని తర్వాత ఇప్పుడు ఒక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, రియంబర్స్మెంట్ ఇస్తలేరు. చలో స్వింగ్ మిషన్స్ హెల్ప్ ఏమి ఇస్తలేరు, లోన్స్ ఇస్తలేరు, మైనార్టీ లోన్స్ ఇస్తలేరు. పరిస్థితి డే టు డే అధ్వానంగా చేస్తున్నారు. మైనార్టీలకి డే టు డే దిగజారిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ లేక రియల్ ఎస్టేట్తో